ఓం నమో భగవతే శ్రీరమణాయ. 9/6/46. సమాధి అంటే ఏమి? ఈ మధ్యాహ్నం భగవాన్ భక్తులతో ఇష్టాగోష్ఠిగా అనేక విషయాలు మాట్లాడుతూ మధ్య మధ్య ఆధ్యాత్మిక బోధ చేస్తూ చాలా పొద్దు గడిపారు. విసుగు విరామం లేకుండా మాట్లాడడం చూచి కొత్తగా వచ్చిన పాంతులొకరు లేచి భగవాన్ తామెప్పుడు సమాధిలోకి వెడతారు అని ప్రశ్నించారు. భక్తులంతా పక్కున నవ్వారు. భగవంతులకు కూడా నవ్వు వచ్చింది. రవంత ఆగి, ఓహో అదా నీ సందేహం, సరే చెబుతా కానీ అసలు సమాధి అంటే ఏమి? ఎక్కడికి పోవాలి? కొండ మీదకా, గుహలోకా, ఆకాశం మీదకా? సమాధి అంటే ఎలా ఉండాలి, ఏమిటి చెప్పమన్నారు భగవాన్. పాపం అతడేమీ చెప్పలేక చతికిలబడి కొంతసేపు పలకకుండా ఉండి, ఇంద్రియ సంచలనం అణిగితే గాని సమాధి కాదంటారే, ఆ సమాధిలోకి తమరెప్పుడు దయచేస్తారు అని అడిగాను అన్నాడు. అది సమాచారం. ఏమిరా ఈ స్వామి ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడే, ఈయన ఏమి జ్ఞాని అని వారి ఉద్దేశం. పద్మాసనం వేసుకుని చేతులు కట్టుకుని ఊపిరి బిగబట్టి కూర్చుంటే కానీ సమాధి కాదు. ఒక గుహ కూడా ఉండాలి, నిత్యం దానిలోకి పోతూ వస్తూ ఉండాలి. అప్పుడు ఈ స్వామి భలే దొడ్డవాడురా అంటారు. నేను ఈ భక్తులు ఈ కార్యక్రమం అంతా పెట్టుకుని ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటే ఇదేమి స్వామిరా అని వారి సందేహం. పాపం ఏం చేసేది నేను. పూర్వం కూడా అలాగే జరిగింది 1-2 సార్లు. నేను గురుమూర్తంలో ఉండగా చూచిన ఒకరిద్దరు స్కందాశ్రమం వచ్చి అందరితో మాట్లాడుతూ కార్యక్రమం గమనిస్తూ ఉండటం చూచి చాలా అదుర్దాతో స్వామి స్వామి మీ వెనుకటి రూపంతో దర్శనమియ్యండి స్వామి అని దుఃఖించడం కూడా కద్దు. అయ్యో ఈ స్వామి చెడిపోతున్నాడే అని వారి తలపు. మనమేం చేస్తాం? అప్పుడల్లా ఉండవలసి వచ్చింది, ఇప్పుడు ఇలా ఉండవలసి వచ్చింది. ఏ కాలానికి ఎలా నడవాలో అలా నడుస్తుంది. కానీ వీరి దృష్టికి అన్నం తినకుండాను మాట్లాడకుండాను ఉంటే చాలు, స్వామిత్వం వచ్చేస్తుంది. లోకం ఇదే భ్రమలో పడతారు అన్నారు భగవాన్. హరే రమణ.